కోనసీమ జిల్లా ఇరుస మండలంలో గ్యాస్ బ్లోఅవుట్ తీవ్రత తగ్గినప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం 10 నుంచి 15 మీటర్ల మేర మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నికీలలు వ్యాప్తి చెందకుండా, వేడి పెరగకుండా మోటార్ల ద్వారా నిత్యం నీటిని జల్లుతున్నారు. ఢిల్లీ, ముంబై, డెహ్రాడూన్ నుంచి వచ్చిన నిపుణులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. కోనసీమ జిల్లా ఇరుసు మండలం గ్యాస్ బ్లోఅవుట్ తీవ్రత తగ్గినప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం 10 నుంచి 15 మీటర్ల మేర మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నికీలలు వ్యాప్తి చెందకుండా, వేడి పెరగకుండా మోటార్ల ద్వారా నిత్యం నీటిని వెదజల్లుతున్నారు. ఢిల్లీ, ముంబై, డెహ్రాడూన్ నుంచి వచ్చిన నిపుణులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ అందిస్తారు. మోహన్, బ్లోఅవుట్ మంటల తీవ్రత తగ్గినప్పటికీ కూడా అది పూర్తిగా అదుపులోకి రానటువంటి పరిస్థితి. దీని ప్రభావం సమీప గ్రామాల మీద ఎలా ఉండబోతోంది? వివరాలేంటి? ప్రస్తుతం అయితే ఏదైతే బ్లోఅవుట్ సంబంధించిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో ఇప్పటికే వేడి తీవ్రత తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే ముందున్న రోజుకి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది. ఫ్లేమ్ కూడా తగ్గింది. లీకేజ్ గ్యాస్ మాత్రమే మండుతుందనేది అధికారులు చెప్తున్నారు. ఈ వారం రోజుల్లో వెల్క్యూ క్యాప్ను వేస్తామని చెప్పేసి వైద్య అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కేవలం భూమిలో జరిగినటువంటి ప్రెజర్ వల్లే గ్యాస్ బ్లోఅవుట్ వచ్చిందని చెప్తున్నారు. కానీ ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి గ్యాస్ అంటే ఫైర్ అవుతున్నటువంటి విధానం వల్ల ఏ గ్రామాలకి ఏటికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఉన్నటువంటి ఎవరైతే పునరావాస కేంద్రాలు ఉన్నారో బాధితులందరూ కూడా 450 మంది పునరావాస కేంద్రాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఇళ్లకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఇళ్లకి వెళ్ళాలని మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. అంటే పక్క గ్రామాలకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఏదైనా సరే ఇప్పటికీ బాధితులు మాత్రం చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ సంఘటన ఆ వచ్చిన సౌండ్లకి వాటికి కూడా ఈ రోజు కూడా పునరావాస కేంద్రంలో బాధితులు భయపడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. వాళ్ళని అధికారులు మాత్రం ఆ భయ కంపెనీలు కాకుండా మీకు మేము ఉన్నామంటే ధైర్యం చెప్పి ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పక్క గ్రామాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే వారి అధికారుల చేతిలోకి బ్లోఅవుట్ ని తగ్గించే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో సత్యనారాయణ గారు ఆల్రెడీ వచ్చి సంఘటన స్థానంలో ఉన్నారో దానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే నేడు కూడా శ్రీనగర్ అని బరోడా నుంచి వచ్చేటువంటి పరిస్థితి వారు కూడా వస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక వారం రోజుల పూర్తి స్థాయిలో ఈ మంటలను అదుపు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. ఏ గ్రామానికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాము, ఎవరికి ఏ ప్రాబ్లం లేదని భరోసా అయితే మాత్రం అధికారులు కల్పిస్తున్నారు. కానీ బాధితులు మాత్రం వారికి భయాన్ని మాత్రం వదలలేకపోతున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మోహన్. దీన్ని లోనంతో వెళ్ళి అన్ని ఇందులోని కానీ ఎక్కడైనా నిజంగా ఆ రిపోర్ట్ రిపోర్ట్ వచ్చి రిపోర్ట్ ఎక్కడైనా నిర్లక్ష్యం వల్ల లాంటిది ఎవరైనా సరే నిర్లక్ష్యం వల్ల మంగళవారం విజయనగరం